హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను మను స్పేస్. మీలో ఎవరైనా మా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ మేము న్యూ బ్లాగ్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో టైటిల్ చూసే ఉంటారుగా, డే 1 ఇన్ భద్రాచలం. మేము భద్రాచలం వెళ్తున్నాము. బిఫోర్ డే నైట్ ట్రావెల్ చేసాము. సికింద్రాబాద్ టు భద్రాచలం డైలీ 2 ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈవినింగ్ 5 o'clock ఒకటి ఉంటుంది అండ్ నైట్ 11:45 ట్రైన్ ఉంటుంది. కాకపోతే డైరెక్ట్గా భద్రాచలం స్టేషన్కి స్టాప్ ఉండదు, కొత్తగూడెం అనే స్టేషన్లో స్టాప్ అవుతుంది. అక్కడ నుంచి మనం భద్రాచలం వెళ్ళటానికి 1 hour పడుతుంది. ఆటోస్ అండ్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మేమైతే 11:45 ట్రైన్కి స్టార్ట్ అయిపోయాము. సికింద్రాబాద్లో నైట్ 11:45కి ట్రైన్ ఎక్కితే కొత్తగూడెం స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ 4:30కి దిగేసాము. ఇంకా స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పెర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. ఇంకా ఆటోని బుక్ చేసేసుకొని మేమైతే టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ ఏరియాకి ఎంటర్ అవ్వగానే సైడ్స్లో మొత్తం రామాయణం అంతా కూడా ఉంటుంది. బట్ ఇంకా అంతా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నట్టుగా ఉంది. టెంపుల్కి దగ్గరలోనే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేమైతే ఈ రూమ్ని బుక్ చేసుకున్నాము. 3K పర్ డే పడింది. ఫస్ట్ అమౌంట్ ఎక్కువ అనిపించింది, తర్వాత రూమ్ చూసాక పర్వాలేదు, వర్త్ ఫర్ ద మనీ అనిపించింది. ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము తీసుకున్న రూమ్ నుంచి టెంపుల్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇంకా అందరం కూడా స్టార్ట్ అయిపోయాము దర్శనంకి. మేము మా సిస్టర్ వాళ్ళు 2 ఫ్యామిలీస్ వెళ్ళాము. మా సిస్టర్ వాళ్ళు వచ్చేసి కళ్యాణం చేయించుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మాకంటే ముందే వెళ్ళిపోయారు టెంపుల్ లోపలికి. టెంపుల్ సరౌండింగ్స్లోనే టిఫిన్ షాప్స్ అండ్ అన్ని షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం దర్శనంకి వచ్చేసి 2 waysలో వెళ్ళొచ్చు. టెంపుల్కి రైట్ సైడ్ వెళ్తే లిఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు, టెంపుల్కి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే బై స్టెప్స్ వెళ్ళొచ్చు. మేమైతే స్టెప్స్ నుంచి కాకుండా లిఫ్ట్లోనే వెళ్ళిపోయాము దర్శనంకి కూడా టికెట్స్ వచ్చేసి అక్కడే తీసేసుకున్నాము 100 రూపీస్వి. నార్మల్గా వీకెండ్స్లో అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మేము వెళ్ళింది వీక్ డేయే, కాకపోతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందేమో, మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా తెలియక టికెట్ తీసేసుకొని అయితే దర్శనంకి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడైతే గోశాల కూడా ఉంది. ఈ ప్లేస్ అంతా చూడటానికి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇది వచ్చేసి లిఫ్ట్ అండ్ లిఫ్ట్ పక్కనే మన మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. దాని పక్కనే స్టెప్స్ కూడా ఉంటాయి. ఇవి తక్కువ స్టెప్స్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ స్టెప్స్ నుంచి కూడా టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్లోనే కాసేపు అయితే కూర్చున్నాము. మా సిస్టర్ వాళ్ళు కళ్యాణం చేసుకున్నారు. కళ్యాణం కూడా అయిపోయింది. సీతారాముల వారిని మెయిన్ గర్భగుడిలోకి కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. నాకైతే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ జరిగింది. సీతారాముల వారికి సేవ చేసుకునే అదృష్టం దక్కింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సేవ చేసుకున్న తర్వాత సీతారాముల వారి కళ్యాణం చేసిన అక్షింతలు, జీలకర్ర, బెల్లం, కంకణం కూడా ఇచ్చారు.
దర్శనం అంతా అయిపోయాక బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఇలా ప్రసాదం స్టాల్స్ అన్నీ ఉంటాయి. ప్రసాదం అది తీసేసుకొని ఎగ్జిట్ కూడా అక్కడ నుంచే అయిపోవచ్చు. ఇంకా మేము కూడా ప్రసాదం అది తీసేసుకొని బయటకైతే వచ్చేసాము. మేము వెళ్ళేసరికి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఫొటోస్ దిగడానికి కూడా మాకు కుదరలేదు. టెంపుల్ బ్యాక్ సైడే కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అన్నదానంకి అయితే వచ్చేసాము. కళ్యాణం చేసుకున్న వాళ్ళకి సపరేట్గా లైన్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా దర్శనం చేసుకునే వాళ్ళకి సపరేట్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలా లైన్లో వెయిట్ చేసేసి అన్నప్రసాదం తినడానికి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ 11:30 నుంచి అన్నప్రసాదం అనేది స్టార్ట్ అయిపోతుంది. కళ్యాణం చేసుకున్న వాళ్ళకి నార్మల్గా దర్శనం చేసుకున్న వాళ్ళకి లైన్స్ ఒకటే సపరేట్గా ఉంటాయి. బట్ లోపలికి వచ్చేసాక అందరం కూడా సేమ్ హాల్లోనే భోజనం అనేది చేస్తాము. నేనైతే ఎలా ఉంటుందా ప్రసాదం అని చెప్పేసి ఆలోచించాను. బట్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ప్రసాదం వచ్చేసి రైస్, పప్పు, పొటాటో కర్రీ అండ్ పికెల్ అండ్ స్వీట్ అయితే పెట్టారు. నేనైతే ఖచ్చితంగా అన్నప్రసాదం తినేసే వెళ్ళమని చెప్తాను. అంత టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. తినేసాక కాసేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. సో ఇంకా ఈరోజు దర్శనం చేసుకున్నాక 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. చిన్న అరుణాచలం, సీతమ్మ తల్లి నారుచీరలు, ఇంకా పర్ణశాల. ఆటో అయితే ముందుగానే బుక్ చేసేసుకున్నాము. అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి 950 రూపీస్ అయితే తీసుకున్నారు. మాకు తెలిసి ఆటో ప్రైసెస్ కూడా సీజన్ని బట్టి అమౌంట్ ఉంటుంది అనుకుంటా. అంటే మేము వెళ్ళింది వీక్ డేస్ అండ్ సీజన్ కూడా కాదు కాబట్టి మాకైతే 950 రూపీస్ తీసుకున్నారు. ఒకవేళ వీకెండ్స్లో వెళ్ళినా లేదా సీజన్ టైంలో వెళ్ళినా ఎక్కువ అమౌంటే ఉండొచ్చేమో ఆటోకి. ఇంకా ఫస్ట్ అయితే చిన్న అరుణాచలంకి వచ్చేసాము. ఇంకా మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇలా సహస్రలింగాలు ఉంటాయి. అంటే 1008 లింగాలు. మేమైతే ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇలా చిన్న అరుణాచలం ఒకటి ఉంటుంది అని కూడా మాకైతే ముందుగానే తెలీదు. చాలా వీడియోస్ చూసాం కానీ ఇలా చిన్న అరుణాచలం అనేది ఒకటి ఉంది అని చెప్పేసి మాకైతే తెలీదు. దీని స్టోరీ కూడా మాకు అంతగా ఏమీ తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనం 1500 ఎంతో అమౌంట్ పే చేస్తే అంటే మనలా నార్మల్ పీపుల్ కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటి అంటే మనకి మోక్ష మార్గం కూడా ఉంది ఇక్కడ. అంటే సేమ్ అరుణాచలంలానే, కాకపోతే అరుణాచలంలో చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ పర్వాలేదు, మనం ఈజీగానే బయటకు కూడా వచ్చేయచ్చు. అలా ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి కనకదుర్గమ్మ అండ్ వైష్ణవీదేవి, వారాహి అమ్మవారు, చాముండేశ్వరి అమ్మవారు, ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరి విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఇదొచ్చేసి టెంపుల్ మెయిన్ గోపురం. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే టెంపుల్ ఫుల్ సరౌండింగ్స్ అంతా కూడా మనకి ఇలా జ్యోతిర్లింగాస్ అనేవి పెట్టారు. మాకైతే చాలా మంచిగా అనిపించింది ఇలా చూస్తే. మనం రియల్గా అక్కడ టెంపుల్కి వెళ్ళి ఎప్పుడు చూస్తామో తెలియదు కదా, ఇలా చూసి దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. అన్ని జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి శివయ్యని కూడా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. క్రౌడ్ అయితే ఎక్కువగా లేదు, దర్శనం అయితే బాగా జరిగింది మాకు. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది కదా, సో మనం ఏవైనా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే కూడా అక్కడ తీసుకుంటున్నారు. ఇంకా అవంతా చూసుకొని కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా చిన్న అరుణాచలంలో దర్శనం చేసుకున్న తర్వాత ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి సీతమ్మ వారి నారచీరలు అవి ఉంటాయి కదా, అంటే సీతారాముల వాళ్ళు పర్ణశాలలోనే ఉండేవాళ్ళు, కాకపోతే మంత్లో 5 days వచ్చేసి ఇక్కడ ఉండేవాళ్ళంట. సో అవి చూడటానికైతే వచ్చేసాము. సెకండ్ ఎంటర్ అవ్వగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రీనరీ అంతా కూడా. ఈ టైంలోనే ఇంత బ్యూటిఫుల్గా ఉంది అంటే సీతారాములు ఉన్న కాలంలో ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో. సో ఫైనల్గా సీతమ్మ వారి నారచీరల దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మనం ఇలా ఎంటర్ అవ్వగానే లోపలికి వెళ్ళటానికైతే వంతెనలా వేశారు. అందరినీ ఒకేసారి గుంపులుగా వదలట్లేదు, బ్యాచెస్గా లోపలికి పంపిస్తున్నారు. మనకు అక్కడ ఏది ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ కూడా ఉంటారు. ఇక్కడ మనం ఏమేమి చూడొచ్చు అంటే సీతమ్మ వారు ఆరేసుకున్న చీర, 5 గుర్తులు, అండ్ రాముల వారి కండువ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేసినది, అంటే రాయిలోనే పల్లెంలాగా చేసుకొని అక్కడ భోజనం చేసినవారంట. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళ కాలక్షేపం ఆడుకున్నది ఒక ఆట. వాటన్నిటి గుర్తులు ఆ రాయి పైనే ఉన్నాయి. అండ్ ఆ రాయి పైన నడవకుండా ఏం చేశారంటే బస్తాలు అనేవి వేశారు, ఇసుక బస్తాలు. అది చూస్తే చాలా మంచిగా అనిపించింది, అంటే అది కూడా ఒక మంచి పుణ్య ప్రదేశం కదా అలా అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటి అంటే సీతమ్మ వారు స్నానం చేయటానికి వాటర్ కావాలి కదా, సో అప్పుడు లక్ష్మణుడు వచ్చేసి ఒక కొండకి బాణం వేస్తే అందులో నుంచి వచ్చి పారిన నది ఉందన్నమాట. అది వచ్చేసి 365 days కూడా వాటర్ వస్తూనే ఉంటాయంట. ఇంకా వచ్చేసి ఏంటంటే రాముల వారి పాదం గుర్తులు, ఇంకా రాముల వారు సింహాసనంగా కూర్చున్న రాయి అన్నీ కూడా మనం అక్కడ చూడొచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ పసుపు కుంకుమ రాళ్ళని ఇస్తారు, అవైతే తీసుకోండి, చాలా మంచిదంట. ఇదేంటి అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా 3 రాళ్ళను తీసుకొని మనసులోన తలుచుకుంటారనమాట. అంటే అందరికీ తెలిసిందే కదా సీతారాముల వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, అలా వాళ్ళు పడ్డ కష్టాలు మనకి రాకూడదు అని చెప్పేసి మనసులో అనుకొని సీతారాముల వారిని ఒకసారి తలుచుకొని వెనక్కి విసిరేస్తారనమాట. అలా అందరూ భక్తులు వేసిన రాళ్ళే అవి. అక్కడ ఇంకా అంతా చూసుకొని బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి పర్ణశాల చూడటానికి అయితే స్టార్ట్ అయిపోయాము. గ్రీనరీతో చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉందో ఇక్కడైతే. ఫైనల్లీ పర్ణశాలకు అయితే వచ్చేసాము. ఇలా టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు వచ్చేసి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఉంటుంది సీతారాముల వారిది. అక్కడ నుంచి సైడ్కి వెళ్తే మనం పర్ణశాలకి వెళ్ళొచ్చు.
పర్ణశాల లోపలికి మనం వెళ్ళగానే మనకి కుటీరం అయితే ఉంటుంది. అంటే సీతారాముల వాళ్ళు 14 ఇయర్స్ అరణ్యవాసం చేశారు కదా, అయితే అందులో వచ్చేసి లాస్ట్ 2.5 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ 6 మంత్స్ ఇక్కడే ఉండేవారంట, ఈ కుటీరంలోనే గడిపారంట. అండ్ ఈ ప్లేస్లో జరిగినవన్నీ కూడా మనకు వచ్చేసి విగ్రహాల రూపంలో చూపించారు. ఈ పర్ణశాలలో మనం ఏమేం చూడొచ్చు అంటే రాములవారి పాదం, మాయలేడి జింక పాదం, లక్ష్మణుడు సీతాదేవికి గీసిన లక్ష్మణ రేఖ, ఇంకా రావణాసురుడు సీతాదేవిని ఎలా మాయ చేసి అపహరించాడు, అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా చక్కగా విగ్రహాల రూపంలో మనకైతే చూపించారు అంతా కూడా. ఇంకా అక్కడ అలా అన్నీ చూసేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాక రిటర్న్ అయితే అయిపోయాము. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో క్రౌడ్ ఎక్కువగా లేదు అండ్ టెంపుల్లో కూడా దర్శనం చాలా త్వరగా అయిపోయింది. అండ్ పర్ణశాలకి ఇటు సైడ్ కూడా ఇంకా టెంపుల్ ఏదో ఉందంట, కాకపోతే మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ అయిపోయింది. ఇంకా అక్కడ కొన్ని పిక్చర్స్ అయితే దిగేసి రిటర్న్ అయితే రూమ్కి వెళ్ళిపోయాము. చూశారు కదా, ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అను మను స్పేస్. బాయ్ గాయ్స్.